అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. దేవుని కనికరాన్ని మనము పొందుకోవాలి. వర్ధిల్లుచు ఉన్న అనుభవంలో ఉండాలి. ఆశీర్వదించబడుతూ ఉన్న జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకు మనము దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి? అంతగా అమితంగా దేవుని సన్నిధిలో ఆశ కలిగి ప్రభు పాదాలు పట్టుకోవాలి అనంటే 12వ వచనంలో ఉంది, చూడండి ప్రియులరా. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు. ఆలోచించారా ప్రియులరా? దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు ఏమవుతారట? దాగి ఉంటారట. ఎప్పుడు ఎవరికి ఎలా అటాక్ అయిద్దో తెలీదు. మంచి చెడు తెలియనటువంటి వారికి ఏమని మనిషి విలువ తెలియనప్పుడు ఆ మనిషి ప్రవర్తించేటువంటి వైఖరి ఎదుటి వారికి క్రూరంగా ఉంటుంది. కాబట్టి దాగిన అనుభవంలోనికి వెళ్ళిపోతారు. అదే నీతిమంతులు ఏమండి జయము కలుగుటంట మహాఘనతకు కారణమైద్దంట. కనుక ఆశీర్వాదం కోసం ఆసక్తి కలిగి ఆత్మీయంగా ఎందుకు నిలబడాలి అంటే నీ యొక్క జీవితంలో కలిగేటువంటి జయ జీవితం, నీకు అనుగ్రహించబడేటువంటి ఈ చిన్న జీవితంలో నీ విలువగా ఎంచబడినప్పుడు అది మహాఘనతకు కారణమయ్యేది. మన శాస్త్రాలు మనల్ని దూరం చేస్తాయి ఆశీర్వాదానికి. మన క్రియలు మనల్ని దేవునికి ఎడబాటు అయ్యేటట్లు చేస్తాయి. అయితే అవిధేయత నెట్టివేయబడిద్ది, విధేయత చేర్చుకునిద్ది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? విధేయత ఏమిటి? విధేయత ఒక మనిషి మన ఎదుట ఉన్నటువంటి మనకంటే పెద్దవారు కనపడినప్పుడు మనం ఇచ్చేటువంటి విలువ ఇవ్వాలి. దానికన్నా మనిషిని మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ మనిషి మన ఎదుట లేనప్పుడు మనం ఇచ్చే విలువ చాలా గొప్పగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుడు లోకం మనిషికి ఇస్తుంది, మనిషికున్న పదవికి ఇస్తూ ఉంది. ఈరోజు నీకు ఏ బోర్డు లేకపోతే, ఏ విలువ లేకపోతే నిన్ను గుర్తించేవారే లేరు. కానీ నీకు పక్కన ఏ బోర్డు లేకపోయినా, నువ్వు చదివిన క్వాలిఫికేషన్ కావచ్చు, నీకున్న పదవి కావచ్చు, నీకున్న ఆస్తి కావచ్చు, నీకున్న బలగం కావచ్చు, ఆ పక్కన బోర్డు వీడికేవరా ఆస్తిపరుడు, వీడికేవరా ఏమండి ఉద్యోగస్తుడు, వీడికేవరా అట్ట ఇట్ట అని లేకపోతే ఎవరు పట్టించుకోరు. కానీ ఏ విలువ లేనటువంటి మన జీవితాల్లో దేవుడు ఎన్నికైన వారిగా మనల్ని ఎంచుకున్నాడు అని అంటే దేవుని సన్నిధిలో మనం చూపించేటువంటి విధేయత. మనుషులకు కనబడినట్లుగా మనం ప్రవర్తించాల్సిన అవసరము లేదు. కానీ మనుషులకు అర్థమయ్యిద్ది మన యొక్క క్రియల చేత, మన యొక్క నడవడి చేత, మన మాట చేత. అందుకే జ్ఞాని అంటాడు, ఒకడు మూర్ఖుడైనను మౌనంగా ఉంటే అతడు వివేకి, మహావివేకి అనిపించబడతారట. ఒకడు తన నోటి మాటను బట్టి తీర్పు పొందుతాడు. కారణం ఏంటంటే మనం చేసేటువంటి క్రియలు మనల్ని గూర్చి ఏం చేస్తే ప్రకటిస్తాయి. మనం ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, మనం కనుపరుచుకోవాల్సిన అవసరం లేదు, మన పబ్లిసిటీ కోసం మనము ప్రాకులాడాల్సిన అవసరం లేదు. నన్ను స్కూల్లో గుర్తించట్లా, కాలేజీలో గుర్తించట్లేదు, ఇంట్లో గుర్తించట్లేదు, వీధిలో వాళ్ళకి అర్థం కావట్లా. ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోతే, వీధిలో వాళ్ళకి అర్థం కాకపోతే, ఎవరికి నిన్ను కన్నోళ్ళకి, నువ్వు కట్టుకున్న వాళ్ళకి అర్థం కాకపోయినా ఏమని నిన్ను ప్రేమించిన యేసయ్యకి నువ్వు అర్థమయ్యేటట్లుంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటంటే దేవుని కనికరం పొందుకోవాలి అని అంటే ప్రియులారా, ఎప్పుడు కూడా దేవునికి భయపడి బ్రతకాలి.
నా దేవుని మందిరానికి నేను వెళ్ళకపోతే ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? యేసయ్య అడుగుతాడు. నేను ప్రార్థన చేయకపోతే యేసయ్య చూస్తాడు. నేను సువార్త ప్రకటించకపోతే యేసయ్య చూస్తాడు. నా దేవుని పరిచర్య చేయకపోతే నా దేవుడు నన్ను అడుగుతాడు. ఈ లోకంలో నిన్నెవ్వరు నెక్కదీసేవాళ్ళు లేకపోవచ్చు, కానీ నీకు అప్పగించబడినటువంటి దానిలో గూర్చిన భయం నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే నిత్యము భయము కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి ధన్యకరమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రభు మనకిచ్చినటువంటి శేషం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనలో ఉన్న లోపాలు ఏమండి ఎదుటి వాళ్ళు మనల్ని ఎత్తిపట్టే కంటే ఈ చివరి సంవత్సరపు ఆఖరి రోజుల్లో మనమున్నాం. నిన్నటి దినాన్ని ఉదయం లేచేటప్పుడు ఒక వ్యక్తి అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఎందుకని అడగండి, ఎవరిని తీసుకుపోదామా అని. ఏమండి ఎవరిని తీసుకుపోదామా అని అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. అతని నడక, అతను వచ్చిన సమాచారం నాకు అర్థమవుతూ ఉంది. కారణం ఏమిటనంటే దేవుడు మనకి నియమించినటువంటి పరిధిలో మనల్ని మనము సిద్ధపాటు చేసుకునేదానికి, సరి చేసుకునే అవకాశం ఈరోజు మనకిచ్చాడు. అందరూ అనుకుంటారు సిలువలో దొంగకు వచ్చింది కదా రక్షణ, అప్పుడు అడగొచ్చులే. దొంగకే అనుకోకుండా అవకాశం వచ్చింది, సమయం దొరికింది. మనకి కొన్నిసార్లు సమయం దొరకకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన రావచ్చు. వినపడిద్ది అంటే నీకు వినపడదు. ఏమండి నువ్వు లేచే స్థితిలో లేవు, నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు. ఏమిటి? దేవుని రాకడ గురించి, ఆయన కడబోర శబ్దాన్ని గూర్చి. ఏంటి? ఇద్దరు విసురుతూనే ఉంటారు, ఇద్దరు మంచం మీద ఉంటారు, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు కనపడరు. అనగా ఏంటంటే వినపడిన వారు ఏం చేస్తూ ఉంటారు, వచ్చేది రహస్యమే కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటండి, ఆ క్షణం ఆర్భాటంతో మహాదూత బోర శబ్దంతో వస్తాడు. ఆ సమయంలో నువ్వు ఎదుర్కోగలిగిన సత్తా ఏంటంటే ఒకటే, హార్ట్ఫుల్గా ఉండటం మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు సరి చేసుకుంటానంటే కుదరదు, ఇప్పుడు సరి చేసుకోవాలా. అందరికీ ఒకే లోపం ఉండదు ప్రియులారా, ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉంది. దాన్ని మనం సరి చేసుకోవాలి. 10 ఆజ్ఞల్ని ఉండొచ్చు, ఆ ఒక్క దానిలో తప్పిపోవచ్చు. ఒక్క విషయంలో ఆ ఒక్కటేంటో నువ్వు గుర్తుపట్టగలగాలి. నీలో ఉన్న లోపం నువ్వు గుర్తుపట్టినప్పుడట నీవు ఎదుటివాని చేత తీర్పు పొందకుండా ఉంటావు, లేదంటే తీర్పులో నిలబడాల్సిన పరిస్థితి. కనుకనే మన జీవితంలో మనం గ్రహించాల్సిన గొప్ప సత్యం, చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆలోచించకుండా గడిచిపోతున్నాయి సంవత్సరాలు. ఆయనకే సమయం కొంచెమే ఉంది, మనకే సమయం కొంచెమే ఉంది. ఈ కొంచెంలో కూడా ఏమండి కొంచెం ఆలోచించేవారిగా మనము ఉండలేకపోతున్నాం. అదే బాధకరం. ఇంటి దగ్గర మీ గురించే ఆలోచించుకుంటున్నారు, చర్చిలో కూడా మీ గురించే ఆలోచించుకుంటున్నారు. మరి దేవుని సన్నిధిని చింతించేవారు లేరు, దేవుని కార్యాల కొరకు ఆలోచించేవారు తక్కువగా ఉన్నారు. మరి దేవుడు బాధపడేటువంటి సందర్భం అదే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లాల వర్ధిల్లాల వర్ధిల్లాల. ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వచనమే ఇస్తారు. ఆ ఆశీర్వాదం నీ ఆశీర్వాదంగా శుభసూచనగా లేకపోవటానికి కారణం నీలో ఉన్న అతిక్రమము. ఏదైతే దేవుడు బాధపడేటువంటిది ఉందో దాన్ని విడిచిపెట్టట్లా. నీలో ఉన్న గర్వం, నేను నేను అనేటువంటిది, ఉన్న అసూయ విడిచిపెట్టట్లేదు. పాపం అనేటువంటి పదం ఒకటే, దానిలో వచ్చే అనుభవాలు చాలా ఉన్నాయి, అది విడిచిపెట్టట్లేదు. ద్వేషం, ఏమండి ఈర్ష్య, వ్యభిచారం, అబద్ధాలు, దొంగతనం,
తిరుగుబాటు, ఇవి మానుకోవాలి క్రైస్తవ్యంలో. కారణం ఏంటంటే కొన్ని మానుకుంటున్నారు, కొన్ని మానుకోలేకపోతున్నారు. అందుకే ఆయన అంటారు 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్న తప్పిపోయిన ఒక్క గొర్రెని బట్టి బాధపడతాడంట. అది దొరికినప్పుడు గొప్ప సంతోషం అంట, మహానందం అట. 10 నాణ్యాలున్నా 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఏం చేస్తారు, దొరికే అంతవరకు వెతికినప్పుడు దొరికిన దానిని బట్టి ఇరుగు పొరుగు వాళ్ళని అందరిని పిలిచి సంతోషిస్తారట. మరి మన సంతోషం ఏంటి చెప్పండి? పోతే పోయింది, ఉంటే ఉందిలే, ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోదాం అనని భక్తి విషయంలో అడ్జస్ట్ అవ్వమాకండి. దేవుడు ఏదైనా మన జీవితంలో చేయటానికి ఆయన శక్తి కొంచెంగా లేదు ప్రియులారా. ఆయన వినటానికి చెవులు మందంగా లేవు, ఆయన చేతులు కొరసగా లేవు నిన్ను రక్షించలేకపోవటానికి. ఆయనకును మనకును ఉన్నటువంటి పాపమే అడ్డుగోడగా నిలిచింది. ఆ ముసుగు మనం తొలగించుకోవాలి. పాపము అనేటువంటిది ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని మనం తొలగించుకోవాలి.